హలో గైస్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'కాల్బ్' మూవీ ఆల్రెడీ మలయాళంలో జనవరి 2024న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. రెగ్యులర్ కాన్సెప్ట్, రెగ్యులర్ ప్రొసీడింగ్స్, స్లో నరేషన్, డబ్బింగ్ గూడా బావుండదు. పెద్ద కాస్టింగ్ ఉండదు. ఇంకా ఆ సాంగ్స్ గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి ఇన్ని దరిద్రాల మధ్య ఈ మూవీ ఎలా క్లిక్ అయిందిరా అని మీలో చాలా మందికి కాకపోయినా కొంతమందికైనా డౌట్ వచ్చిండొచ్చండి. ఆఫ్‌కోర్స్ ఈ మూవీ నచ్చిన వాళ్ళున్నారు, నచ్చని వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఇప్పుడు మనం నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనమైతే 1000 సబ్‌స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా కావాల్సిందల్లా జస్ట్ 800 సబ్‌స్క్రైబర్స్ మాత్రమే. సో, మీరు తలుచుకుంటే ఇది చాలా ఈజీ. కాబట్టి మీకు వీలైతే ఈ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అసలు మూవీ క్లిక్ అయింది అని నేను ఎందుకు అంటున్నానంటే, మీలో చాలామంది గమనించే ఉంటారు. ఎవరో ఒకరు మీ ఫ్రెండ్ మీ దగ్గరకొచ్చేసి, "మామ నువ్వు 'కాల్బ్' మూవీని చూసావా?" అని అడుగుతాడు. సో, అప్పుడు మీరు చూడలేదని అన్నారనుకోండి, "ఒకసారి చూడరా మామ బానే ఉంటది" అంటాడు. సో, ఇలా మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది కాబట్టే మూవీ క్లిక్ అయిందని అంటున్నాను. సో, ఇప్పుడు ఇలా క్లిక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది మనం బేసిక్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి పోస్టర్స్ డిజైన్ అండి. సో, ఆ పోస్టర్స్‌ని చూడగానే ఏదో సంథింగ్ డిఫరెంట్‌గా ఉన్నట్లుంది కదరా మూవీ అని అనిపిస్తది మనకు. ఇంకా అవే పోస్టర్స్ మనకు ఆన్‌లైన్‌లో పదే పదే రిపీటెడ్‌గా ఒక 2, 3 సార్లు కనపడేసరికి ఒకసారి ట్రై చేద్దాం మూవీని అని అనిపిస్తది. సో, అలా చూస్తారు. ఇంకా ఆ తర్వాతొచ్చేసి విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. 2 గూడా చాలా రిచ్‌గా కనిపిస్తాయండి. సో, మనకు ఏదో చిన్న సినిమాని చూస్తున్నాం కదరా! అనే ఫీలింగ్ అయితే కలగదు. ఓకే. మూవీని చూసాడు. ఇప్పుడు ఆ మూవీని చూసిన వాడు చూసినట్లు ఉండకోకుండా ఇంకో 10 మందికి సజెస్ట్ చేస్తున్నాడు. అసలు ఎందుకు అలా సజెస్ట్ చేస్తున్నాడు? అంతలా ఏం నచ్చింది వాడికి ఈ మూవీలో అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకో డౌట్ వచ్చిండొచ్చు. మూవీ కాన్సెప్ట్ రెగ్యులరే గదా అని. కానీ లవ్ అనే కాన్సెప్ట్ చాలా మంది యాక్సెప్ట్ చేసే కాన్సెప్ట్ అండి. కాబట్టి ఈ లవ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ రెగ్యులరా కాదా అని డిసైడ్ చేసేది ప్రొసీడింగ్స్. ఇప్పుడు మీరనొచ్చు ఆ ప్రొసీడింగ్స్ కూడా రెగ్యులర్‌గానే ఉన్నాయి గదరా సామి అని. అవునండి. రెగ్యులర్ ప్రొసీడింగ్సే. కానీ ఒక 2 పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్స్ వల్ల ఆ ప్రొసీడింగ్స్ రెగ్యులర్‌గా ఉన్నా సరే మనకు చూడబుద్దవుతది. ఇంతకీ ఆ క్యారెక్టర్స్ ఏంటంటే హీరో ఇంకా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్స్ అండి. హీరో ఫాదర్ ఏమో ఫ్రెండ్లీగా ఉంటాడు. హీరోయిన్ ఫాదర్ ఏమో రూత్‌లెస్‌గా ఉంటాడు. మరి ఫ్రెండ్లీ ఫాదర్‌తో మన హీరో జీవితం ఎలా ఉంది? ఇంకా రూత్‌లెస్ ఫాదర్‌తో ఈ హీరోయిన్ జీవితం ఎలా ఉంది? అనే కాన్సెప్ట్ మూవీలో యాడ్ అవ్వడం వల్ల మనకు మూవీని చూడాలి అని ఇంట్రెస్ట్ కలుగుతదండి. ఏంట్రా బాబు! ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అంత మేజర్ రోల్‌ని ప్లే చేస్తున్నాయా అంటే, కానీ ఆ ఇంపాక్ట్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో క్రియేట్ చేస్తాయి ఆ ఫాదర్ క్యారెక్టర్స్. ఇంకా మూవీలో కొన్ని కొన్ని సీన్స్ కొంతమందికి కనెక్ట్ అయ్యుండొచ్చండి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఆ పీకు సీన్ గావచ్చు, హీరోయిన్ అమాయకత్వం గావచ్చు, హీరో ఇంకా అతని ఫాదర్ యొక్క రిలేషన్‌షిప్ గావచ్చు. ఇదైతే నాకు తెలిసి ప్రతి బాయ్ యొక్క డ్రీమ్ గూడా అయ్యుండొచ్చండి. ఇంకా ఆ డాల్ఫిన్ సీన్ గావచ్చు, హీరోయిన్ మీ ఫాదర్ సూపర్ అనే సీన్ గావచ్చు. క్లైమాక్స్ గావచ్చు. ఇలా ఇవనే గాదు. ఇంకా కొంతమందికి వేరే వేరే సీన్స్ గూడా కనెక్ట్ అయ్యుండొచ్చండి. ఏంటి బ్రో ఈ మూవీలో ఇంత సీన్ ఉందా అని అంటారా? నాకు కూడా చాలా లేట్‌గా అర్థమైందండి. అంటే మూవీ యొక్క మేజర్ వర్క్ మొత్తం గూడా బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉంటదండి. సో, డైరెక్ట్‌గా మనకి ఏది చూపించరు. ఇవండి ఈ మూవీ చూసిన తర్వాత నాకు కనిపించిన కొన్ని పాయింట్స్. ఇంకా ఈ మూవీ నచ్చిన వాళ్ళు ఎవరైనా గానీ మీకెందుకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. నాకు గూడా అర్థమవుతది. సో, ఈ టాపిక్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.